ప్రత్యర్థులు ఖరారు కాలేదు, అయినా తగ్గేదేలే అంటున్నారు అక్కడి మహిళా అభ్యర్థులు. అపోనెంట్స్ కన్ఫర్మ్ కాకముందే ఫస్ట్ రౌండ్ ప్రచారాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. అతివల దూకుడుతో అభ్యర్థులెవరో తేల్చండి బాబోయ్ అంటున్న అధిష్టానం ఒలకలు పలకదు. అయితే ఎవరిని పోటీకి పెట్టాలో తేల్చుకోలేకపోతున్నారా? పొత్తు సీట్లు తేలాక చూసుకుందాం అనుకుంటున్నారా? స్పీడ్ పెంచిన వైసీపీ అభ్యర్థులు, టికెట్ల కసరత్తులో విపక్ష పార్టీలు. గుంటూరు సిటీలో చివరికెవరు? గుంటూరు సిటీ ప్రచారంలో గిర్రున తిరుగుతోంది ఫ్యాన్. వైసీపీ ప్రకటించిన ఇద్దరు మహిళా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో వన్ సైడ్ గా సాగుతోంది గుంటూరులో పొలిటికల్ క్యాంపెయిన్. విపక్ష పార్టీ ఇంకా ఇక్కడ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. టికెట్లు అనౌన్స్ అయ్యాక చూసుకుందామని తమ్ముళ్లు వెయిటింగ్ లో ఉంటే 2 నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు వైసీపీ మహిళా అభ్యర్థులు. గుంటూరు నగరంలో తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలున్నాయి. ఈ 2 నియోజకవర్గాల నుంచి మహిళా అభ్యర్థులనే బరిలోకి దించింది వైసీపీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి విడుదల రజని, గుంటూరు తూర్పు నుంచి నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని మహిళా నేతల్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా నియమించారు వైసీపీ అధినేత. దీంతో మహిళలిద్దరూ నియోజకవర్గాల్లో స్పీడ్ పెంచారు. చిలకలూరిపేట నుంచి గెలిచి మంత్రైన విడుదల రజని సీటు మార్చేసింది అధిష్టానం. గుంటూరు వెస్ట్ కొత్తైనా అందరినీ కలుపుకుని ప్రచారాన్ని ప్రారంభించేశారు మహిళా మంత్రి. మొదట బహునాయకత్వం ఉన్న నియోజకవర్గంలో మంత్రి రజని నెట్టుకురాగలరా అని పార్టీ నేతలే అనుమానపడ్డారు. నెల క్రితమే ఇన్ఛార్జిగా ప్రకటించాక నాయకులందరితో భేటీ అయి వారందరినీ కలుపుకుని పోతున్నారు రజని. అన్ని డివిజన్లలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడమే కాదు, త్వరలోనే తొలి దశ ప్రచారాన్ని పూర్తి చేయబోతున్నారు కూడా. నియోజకవర్గంలో తటస్థులను కలిసి మద్దతివ్వాలని కోరుతున్నారు రజని. మరోవైపు పార్టీలోని అన్ని విభాగాలతో సమావేశాలు పూర్తి చేశారామె. గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా కూడా తనదైన స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. తండ్రి ముస్తఫా సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం, ఎప్పటినుంచో స్వయంగా క్యాడర్ కి టచ్ లో ఉండడంతో సాఫీగా సాగిపోతోంది ఆమె ప్రచారం. డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు ఫాతిమా. సామాజిక సాధికార యాత్రను పూర్తి చేశారు. కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్న అధినేత ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు డాటర్ ఆఫ్ ముస్తఫా. ఇలా అధికార పార్టీ మహిళలు అప్పుడే ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రత్యర్థి పార్టీల్లో మాత్రం ఏ పార్టీ అక్కడ బరిలో ఉంటుంది, టికెట్ ఎవరికి అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఎవరికిస్తారో చెప్పలేని సిచ్యువేషన్ ఉండడంతో ఇంకా ఎదురు చూపుల్లోనే ఉన్నారు గుంటూరు తమ్ముళ్లు. గుంటూరు వెస్ట్ టికెట్ విషయంలో విపక్ష పార్టీలో గందరగోళం అలానే ఉంది. టీడీపీలో ఈ టికెట్ కోసం నేతలు నువ్వానేనా అంటుంటే అటు జనసేన, బీజేపీ నేతలు కూడా ఆ సీట్ అడుగుతున్నారు. జనసేన నుంచి పోటీకి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సిద్ధమయ్యారు. ఇటు తూర్పు నియోజకవర్గంలో ముస్లిమేతర అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీలోని కాపు నేత డేగల ప్రభాకర్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో తూర్పు సీటు మైనారిటీలకా, ముస్లిమేతరులకా అన్న విషయంలో టీడీపీ అధిష్టానం ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయిందంటున్నారు తమ్ముళ్లు. దీంతో గుంటూరు సిటీలోని 2 నియోజకవర్గాలు ఎవరు పోటీ చేస్తారో అర్థం కాని పరిస్థితే ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఖరారయ్యేలోపే అధికార పార్టీ అభ్యర్థుల తొలి దశ ప్రచారం కూడా ముగిసేలా ఉందంటున్నారు తమ్ముళ్లు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రచారంలో వెనకబడిపోతామంటున్నా అధిష్టానం కసరత్తు ఇప్పట్లో కొలిక్కొచ్చేలా మాత్రం కనిపించట్లేదు.